ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనముగా ఉంటుంది, కానీ పైనుంచి వచ్చే జ్ఞానము దేవుడిచ్చేది, అది శ్రేష్టమైనది, సమాధానాన్ని స్థిరపరిచింది. ఈ సత్యాన్ని తెలిసిన సొలొమోను దేవుని సన్నిధిలో అడిగాడు. దేవుడు గిబియోన్లో స్వప్నమందు సొలొమోనుకి ప్రత్యక్షమై, సొలొమోను నీకేం కావాలో కోరుకో నేను ఇస్తానంటే, సొలొమోను ఏమన్నాడంటే, ప్రభువా వెండి బంగారాలు నాకు వద్దు, కానీ బుద్ధి వివేకములు జ్ఞానము కావాలి నాకు అన్నాడు. ఎందుకంటే ఇంత గొప్ప ప్రజలైన నీ ప్రజల్ని నేను నడిపించాలంటే నాకేముండాలి? జ్ఞానం ఉండాలి. కుటుంబాన్ని నడిపించాలంటే ఏముండాలి? ఉద్యోగం చేయాలంటే ఏముండాలి? చదువుకోవాలంటే ఏముండాలి? సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా బ్రతకాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి. సొలొమోను ప్రార్థన దేవునికి అనుకూలముగా ఉన్నదంట. అందుకే సొలొమోను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి దానితో పాటుగా ఈ లోకంలో సర్వ సంపదలు నీకు ఇచ్చేస్తున్నాను. నీకు ముందు కానీ నీ తర్వాత కానీ నీ అంత గొప్ప రాజు ఇక ఉండడు, ఉండలేదు, ఉండబోడు కూడా. అంత గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు.